mala sule baku pato pe suputu kappa sule baku akataka chakala ka to kali to pilipi makala ka pakali katakala bakichiki makala ke paka paka jambete chim chim chuku chuku chinkama okate takalaka rupale mardin patbal hantal bukchin kitakataku ba kulapati pakala mala sule baku pato pe suputu kappa sule baku विशाल ताबू देवे थबल काबा रूजा का तुक्कु माते ऐसे खुशुक्कु शाशा हौशु पिटुक्कु ताबू चिटुक्कु पापा कतुक्कु माते किटुक्कु कुता हालिन लेके तो माला वर हफ्ता कुल चिलकलाई लपतापले कुतपेकली जमजम्बु बेबेकतु लापति पकला माला सुले बाकू पातो पे सुपुटु कप्पा सुले बाकू దోచేవారెవరురా ప్యాన్ గ్లోబల్ లిరికల్ వీడియో ఈ రాగానే నాకు ఇక్కడ కన్నుండు పోయే సాక్ష్యం ఏంటంటే ఇది పాట రచన మా శివరాజేశ్వరం ఇలా కూడా మొదలెట్టా మా వెంటనే మా స్కూల్ రచయితలు పాటలు రచయితలు అందరూ కొంచెం డల్ విన్నాను నేను చెప్తాను ఈ పాటతో ఇంకా అయిపోలేను మరి పాట విన్నాక చూద్దాం సాంగ్ లాంచ్. అయ్యా పాత్రికేయ మిత్రులకి పెద్దలందరికీ కూడా నమస్కారం. బాలు గారికి ఏం చెబుతాండే ఆయన కానగంటుడు ఆయన కారణజన్ముడు వచ్చాడు పని చూసుకున్నాడు ఆయనకు ఉండాల్సిన అక్కడ ఉండాలి చాలా టైం అయిపోతే వారి కొడుకు చదువుదా నాకు ఎక్కడ పాడాలని చెప్పి ఆయన తీసుకెళ్ళిపెట్టు అటువంటి కానగంటుడికి శిరస్సు ఉంచి ప్రాణం తీసుకుంది. అయ్యా ఈ సినిమా ఈయన కథ చదువుతుంది ఈయన నాతో ఈ సినిమా చేయటం ఇదేంది పాత ఏంది వ్యాపారం ఏంద్ర బాబా నాకు అర్థం కదా. కానీ ఈయన సినిమాల్లో చాలా ఉంటాయి కదా అవి చూసి ఒక విచిత్రంగా ఉంటుంది కొత్త ప్రయోగం ఉంటుంది. నేను అప్పటికి ఏమంటే ఏయో గొల్ల వేషాలు వేసుకునేవాడిని అట్లా 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 ఇప్పుడు ఎదుగుతున్నాండి మళ్ళా నాకు ఇదేం సామెను మళ్ళీ ఇంకో విషయం తెలుసు అసలు దీంట్లో డబుల్ రూల్ నాది. అసలు అది చాలా విచిత్రం ఉంటుంది. నాకు ఏమైందేమో నాకు భయం అంటారు అనుకుంటే ఏంటంటే ఇదంటే నీకెందుకు నాకు ఏదో నమ్మకం అనుకుంటాడు. ఈ పాట దగ్గరికి వచ్చేసరికి నేను పాటలు డ్యాన్స్ చేయడం నాకేం అర్థం కదంటే సరే ఈ ఒక్కో తర్వాత తప్పేది ఏముంది ఆ అమ్మని తీసుకొచ్చారు అమెరికా నుంచి మన టీవీ మూర్తి గారు వాళ్ళ అమ్మాయి ప్రణవి గారు ఆ అమ్మాయి అది దేని పాపం చాలా వైప్రయాసం వచ్చింది కదండి. సరే వచ్చింది షూటింగ్ మిగిలింది బొమ్మలు సొక్కాలు ఏందో వ్యవహారం అసలు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే బస్సు చెప్పుకుంటే అసలు మొదటి చెప్పుకోవాల్సింది శంకర మాస్టర్ గారు. నిజంగా అంత గొప్ప మాస్టరు నా చేత నేను ఎక్కడ అలిసిపోలేదంటే
ఎక్కడ తీసుకోవాలి నా బాడీకి తగ్గట్టు టక్క 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 చేసి ఒకటి పడేసాడు అసలు. అసలు ఒక టైం చూస్తాను ఎంత చేశాను నేను అనుకుంటున్నారా. ఇది ఒక విచిత్రమైన కథ అంటే, విచిత్రమైన సినిమా. సింహాయేశ్వరరావు గారి సినిమాలు అంటే మీరు వరవడు చూసుకుంటే పోతే ఇంకో మాట చెప్పాలంటే అది ఇప్పుడు చెప్పచ్చు లేదో తెలియదు కానీ ఈ మధ్య కొంచెం ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం సినిమాలు పలాలి సినిమా చెప్పాలన్నా సింహాయేశ్వరరావు గారు ఆయన చేయదు కదా ఫెయిల్ అవుతాయినుడా ఎవడు ఫెయిల్ అవుతాయినుడా బాగా బూకి తిట్టాను నేను అసలు. ఎవడు అర్హత ఉడుతుంది అసలు ఫెయిల్ అవుతాయి అసలు. ఎన్నో విజయాలు సాధించారు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. మన అందరికంటే ముందు స్వర్ణయుగం బ్లాక్ అండ్ వైట్ వెంకటాచార్య గారు, పుల్లయ్య గారు, ఆదుర్తి సుబ్బారావు గారు. ప్రాణవాయువు మీ పాట, నీరు నిండని చోట తేనె సింధువు మీ పాట, మరణమంటూ ఎరగని మీ పాట మా బ్రతుకు కళను బ్రతికిస్తుంది. జ్ఞాపకాల లోగొంతుకలో బ్రతుకంతా వినిపిస్తుంది. బ్రతుకడం ఎలాగో వివరిస్తుంది, బ్రతుకును సార్థకం చేసుకోవడం ఎలాగో బోధిస్తుంది. మీరు మాకు మహాబోధి వృక్షం లాంటి వారు. మీ జ్ఞాపకాల నీడలో, మీ స్వరాల స్మృతుల్లో జ్ఞాన సంపదను, గాన సంపదను పెంపొందించుకునే పిల్లలు, మీ రాగాంబరంలో మెరవాలనుకునే చుక్కను, మీ స్వరార్ణవంలో కలవాలనుకునే కన్నీటి చుక్కను వారు. అట్లాగే సోమేశ్వరరావు గారు ప్రపంచం ఇంకా నా ప్రతిభను ఇంకా గుర్తించకముందే నాలోని సామర్థ్యాన్ని గుర్తించి, అభిమానించి, ప్రోత్సహించి, ప్రేమించి, ఆదరించి అన్నం పెట్టి చిట్టి కూడా రాసిచ్చారు. చిట్టి ఏంటంటే చాలా సినిమాలో పాటలు రాసే అవకాశం ఉంటుంది. ఈ చిట్టి ఏంటంటే ఈ చిట్టి రాసినందుకు నా జీవితాంతం కృతజ్ఞుడే ఉండాలి. ఎందుకంటే ఆ చిట్టి ఏంటంటే ఒకసారి ఒక చిట్టిలో రాసి ఇతని పేరు చంద్రబోసు, చాలా స్పార్క్ ఉంది, ఇతను మీకు పనికొస్తాడేమో చూడండి అని చెప్పేసి ఆ చిట్టి రాసి కీరవాణి గారి దగ్గర పంపించారు సోమేశ్వర గారు. అట్లా కీరవాణి గారికి నాకు బంధం పటిష్టం అవడానికి ఆ పునాదిలో పెద్ద రాయి సోమేశ్వర గారు. జీవితాంతం మర్చిపోవడం, నాకు అవకాశం ఇచ్చిన ఉప్పనేని శివ గారిని, సోమేశ్వర గారిని, రామారెడ్డి గారిని, కీరవాణి గారిని, రాఘవేంద్ర గారిని ఎప్పుడు మర్చిపోను. అందరూ కూడా మనసులో నిత్యం ఎదుగుతూనే ఉంటారు. మనస్ఫూర్తిగా సోమేశ్వర గారు ఎన్నో ఎన్నో ఘన విజయాలు సాధించిన చిత్రాలు నిర్మించారు. మళ్ళీ లక్కీ ఛాన్స్, 1/2, పట్టుకొని చూద్దాం, హ్యాండ్స్ అప్, సిసింద్రి, ఓ పని అయిపోతుంది బాబు, ఎన్నో చిత్రాలు, నాయనమ్మ, ఎన్నో ప్రత్యేకమైన ఒరవడితో ఉండే చిత్రాలు నిర్మించారు. మళ్ళీ ఈ చిత్రంతో సోమేశ్వర గారికి పూర్వ వైభవం రావాలని, సాధించాలని ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ ఈ సినిమా విజయం సాధించాలి అనడానికి మరొక కారణం ఏంటంటే ఈ సినిమాలో నటిస్తున్న కథానాయకుడు నా సోదర సమానుడు, నా సాటి రచయిత చైతన్య ప్రసాద్ గారి అబ్బాయి ప్రణవ్ చంద్ర. నాకు కూడా కూతురుతో సమానం కాబట్టి తప్పకుండా ఈ సినిమా అందరి కోసం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రంలో పాటలు రాసిన శ్రీరాశ్రీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, చిత్రంలో చైతన్య ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, శ్రీరాశ్రీ గారికి అద్భుతంగా పాట రాసి విచిత్రమైన లోకంలో విలువింపజేశారు, మనస్ఫూర్తిగా అభినందనలు. ఒక మంచి పాట పాడబోయే అవకాశం కూడా నాకు ఇస్తున్నారు, దానికి కూడా ధన్యవాదాలు. సో అది ఒక పార్శ్వం. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గారి నుంచి మాకు శివనాగేశ్వరం చాలా పేరు, మాకు కుటుంబ సభ్యులు. మేము కలిసి కష్టాల పడవలో ప్రయాణం చేసినప్పటి నుంచి శివనాగి ఇవాళ వరకు అలాగే ఉన్నాం. ఇంచుమించు నేను అన్ని సినిమాల్లో ఉన్నాను. ఈసారి సో తనదైన ఒక శైలి ఉంది, దానికి వాళ్ళ బాగానే పాట రాశాడు. అంటే నేను ఇంకా రాయొద్దాను అనుకున్నాను కానీ చూశాక ఇలాంటివి ఎన్ని రాసినా మాకు పెంగలేదు, ఎందుకంటే ఈ భాష మాకు రాదు. అయితే మనం వేరే భాషలో ఈ సినిమా అందుకే ప్యాన్ వరల్డ్ ఎందుకంటే ఇది చైనాలో, జపాన్లో, కొరియాలో ఎక్కడ వేసినా సరే వాడాలి మన భాష అనుకుంటారు. అలాగా ఎంత ఓన్ చేయదగ్గ భాష అనమాట. చాలా తమాషాగా ఉంది. ముఖ్యంగా షుడ్ అప్రిషియేట్ ద హీరో ఆఫ్ దిస్. చాలా చక్కగా మనం అదే అతను కొట్టేశాడు. నేను ఫస్ట్ అదే చూసి యవ్వనంలో మన కొట్ట శ్రీనివాసరావు అనుకున్నాను. ఫస్ట్ షాట్ చూడగానే మంచి భవిష్యత్తు గొప్ప నటుడు, అతన్ని కరెక్ట్ గా వాడుకోవడం తెలిస్తే ఇలా కూడా చేయగలడు. అది ఆ అమ్మాయి ఎవరు, అమ్మాయి ఎవరు సరే అమ్మాయి నాకు తెలియదు, అమ్మాయి
సరే ఏదైనా వాళ్ళిద్దరు ఈడు జోడుగా ఉన్నారు. అది చెప్పదలుచుకున్నది ఏంటంటే గప్పుని సమయంగా పెట్టకుండా బాగుంది, తమాషాగా ఉంది. అంటే దేశ సంథింగ్ ఏదో చూడాలన్న తప్పడం వల్లే 2 సార్లు వన్స్ మోర్ కూడా చూసాం. సరే మిగతా చాలా మంది మాట్లాడాలి. సునైన మా కుసంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన స్వతహాగా ఆర్టిస్ట్ కాబట్టి సో టీమందరికి ముఖ్యంగా నిర్మాతకి పాట జిబ్రిష్ అని మేమంటున్నాం, అక్కడ కాదంటాడు బ్యాంకులో భాషలో సునైన పాట కూడా పాడింది. సో చాలా విశేషాలు ఉన్నాయి ఈ సినిమాలో. శ్రీరాశ్రీ ఉన్నాడు, మా చంద్రబాబు ఉన్నాడు, మిగతా అందరూ ఉన్నారు. సో ఎన్నో అగైన్ ఈ టీం అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ మా శివనాగేశ్వర నమ్మి అతని చేతితో గుడ్డు కోటేశ్వరరావు గారు అమెరికాలో ఉంటూ కూడా మా వాడిని నమ్మి సినిమా తీస్తున్నందుకు ఖచ్చితంగా మాట్లాడబెట్టు నేను సినిమా తీస్తున్నాను ఆశిస్తూ శుభం భూయా శుభం. స్పెషల్గా ఆయన ఉన్నాను. దాదాపు ఒక 30 రోజులు కంటిన్యూస్ 24/7 ఆయనతో కంటే ఒక అద్భుతమైన అదృష్టం నాకు కలిగింది. ఇంకొక చాలా ఆనందించడానికి పాయింట్ ఏంటంటే మిథునం తీసి 10 ఏళ్ల తర్వాత రేపు ఇవాళ ఆయన బర్త్డే, ఎల్లుండి కన్నడలో 70 కర్ణాటక అంతా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మిథునం 10 ఏళ్ల తర్వాత మిథునం పేరు మిథునమే, డైరెక్టర్ నేనే, వాడే డబ్బింగ్ అంతే సుమారు పెట్టాను. సో అది బాగుంది విషయం. సో ఇట్ ఈస్ అ ప్లెజర్. ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఒక మెమరీ. ఎన్నో నేర్చుకోవచ్చు ఆయన దగ్గర నుంచి. మామూలుగా వినయం, తెలివితేటలు, ఇక్కడ నొప్పించక తానొక నొప్పించక తప్పించకు కాదు, నొప్పించు తిరుగువాడు వారు అందరినీ ఎలా కన్విన్స్ చేసి ఉంది. ఇవాళ ఆయన ఎంత పాపులర్ అని చెప్పడానికి ఇవాళ ఆయన్ని అసలు మర్చిపోలేదని మొత్తం యావత్ భూగోళం అన్ని చోట్ల ఇవాళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే వెంటనే నేను నరేంద్ర భారతి దగ్గర 10 గంటల నుంచి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కంటిన్యూస్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. కాకినాడలో జరుగుతున్నాయి, రాజమండ్రిలో జరుగుతున్నాయి, రకరకాల విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనల్ని మనం మర్చిపోలేని మన ఇంట్లో భాగం, మన కుటుంబ సభ్యులు. అతిథిగా వెళ్ళిన కార్యక్రమంలో ఒక చిన్న భాషాపరమైన చర్చ జరిగింది. మధుర బాధ అనే పదం గురించి. అది ఈ తెలుగు సంస్కృతం 2 మాటలు కలిపేస్తే ఒక ప్రాపర్ ఆర్డర్ లేకుండా అది దుష్ట సమాసం అని అంటూ ఉంటాం. అది దుష్ట సమాసం అనుకుని దాని మీద సుదీర్ఘంగానే చర్చించారు. మీకు గుర్తుందో లేదు. మీరు అప్పుడు అధరకాయితోనే నేను పొరపాటు చేశానని బోస్ గారు కూడా చాలా వినమ్రంగా ఒప్పుకున్నారు. ఒక మాటలో తను చేసిన చిన్న పొరపాటు, ఎంత పొరపాటే కాదు. నేను దాని గురించి బాలు గారి కార్యక్రమంలో పొరపాటు ఉండకూడదు, ఆయన నోట తప్పు దొరకకూడదు అనే ఉద్దేశంతో ఆయనకి వాట్సాప్ మెసేజ్ పంపించాను. సార్, మధుర బాధ దుష్ట సమాసం, విషమ సమాసం, రాక్షస సమాసం కాదు, 2 సంస్కృత పదాలే, అది సరైన సమాసమే అని పంపిస్తే ఆయన వెంటనే నాకు రిప్లై ఇచ్చారు. బాబు, నా ప్రోగ్రాం చూడడమే కాకుండా నా నోట తప్పులు పడకూడదని ఈ కరెక్షన్ చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను సరైన సమయంలో మీకు డ్యూ క్రెడిట్ ఇస్తూ నా తప్పులు దిద్దుకుంటాను అన్నారు. అది కదా గొప్పవాడి లక్షణం. వీళ్ళెవడో చెప్పడం ఏంటి, నాలో తప్పులు వెతకడం ఏంటి కాదు. పొరపాటు దొరికినప్పుడు పొరపాటు అందరం చేస్తాం. దాన్ని అంగీకరించి సరిదిద్దుకోవడమే మహానుభావుల లక్షణం. వాళ్ళు గారు ఇంత చిరస్థాయిగా ఎందుకున్నారంటే ఎన్నో 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 భాషలు ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన వారు. తన నేర్చుకున్న దాన్ని 10 మందికి పంచిన వారు. ఈవేళ కొన్ని పాటలు రాయాలంటే రోజు గారికి కొన్ని 100 పాటలు పాడారు ఆయన. నాకు కేవలం ఒక 20 పాటల వరకు పాడారు. అయినా సరే అవి నిజంగా
నేను చెప్తాను, ఎప్పుడు ఇంట్లో పెద్దగా సెలబ్రిటీస్తో ఫోటోలు ఏమీ పెట్టుకోను. ఒకే ఒక ఫోటో ఉంటుంది మా ఇంటి గోడకి. అది ఆనందంలో సినిమా తర్వాత ఆయనతో ఫోటో దిగుతుంటే బాబు నీతో ఇలా దిగిన ఫోటో, అది ఒక భంగిమలో ఇలా బలమే చేసి దిగిన ఫోటో ఉంటుంది. అది ఒక అవార్డుగా నేను ఇంట్లో ఇప్పటికీ పెట్టుకున్నాను. కొన్ని పాటలు రాయడానికి నిజంగా భయం వేస్తుంది. బాగా ఏదైనా పాట ఒక రేంజ్లో పాట ఉంటే ఎవరు పాడితే బాగుంటుందని నన్ను అడిగితే నా నోట్లో వచ్చేది ఒకటే మాట, అది బాలుగా పాడితే బాగుంటుందని. యాక్చువల్గా నేను సినిమాలు చేసి మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత ఒక ఆయన అమెరికా నుంచి నేను పనిచేసిన క్రాంతి కుమార్ గారి దగ్గర వాళ్ళ అబ్బాయి ఆయనకి ఫోన్ చేసి శివనాయకరావు గారి నంబర్ కావాలంట, మా అమెరికా నుంచి మాట్లాడతారంట. అనిల్ అని పేరు క్రాంతి గారి అబ్బాయి. ఆయన నాకు ఫోన్ చేసి నాకు మీ నంబర్ అడుగుతున్నారంటే ఎన్ఆర్ఐ అంట, సినిమా తీస్తారంట, నంబర్ ఇవ్వతా అన్నాడు. సినిమా తీస్తానంటే నంబర్ ఇవ్వకూడదండి, అర్జెంట్ ఇవ్వు, ఎప్పుడు ఫోన్ చేస్తాను, తొందరగా ఫోన్ చేయమని చెప్పాను. అలా నాకు పరిచయం చేసిన వ్యక్తి శ్రీహరి గారు. శ్రీహరి గారికి ఆయన ఫ్రెండ్. సరే ఆయన నాతో నేనేమి పరిచయం లేకుండా నాతో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అది ఎందుకు అంటే ఆయన నా వీడియోలన్నీ చూశారంట. ఓపెన్ హార్ట్ అది నర్సం టిఎన్ఆర్ అది చూసి చాలా నిజాయితీ కనపడిందండి మీలో. నాకు అలాంటి నిజాయితీగా పనిచేసే మనిషి కావాలని నన్ను డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని సినిమా తీద్దామన్నారు. ఆయన బడ్జెట్ చెప్పారు. అయితే పాన్ ఇండియా మూవీ తీద్దామా అన్నా. అలాగే తప్పకుండా తీసుకోండి, నీ ఏ సినిమా తీసినప్పుడు కామెడీ ఉండాలన్నాడు. సరే షూటింగ్ చేస్తున్నాను. రెండో రోజు కెమెరామెన్తో గణేష్ ప్యాన్ అన్నా, ప్యాన్ అవట్లా, 1 month ప్యాన్ అన్నా, ప్యాన్ అవట్లేదు సార్ అన్నాడు. ఏమిటంటే ప్యాన్ కార్డు స్టక్ అయిపోయింది అన్నాడు. ఇప్పుడు ప్యాన్ ఏం చేస్తున్నా తీస్తూ ప్యాన్ కార్డు స్టక్ అయిపోతే ఎలా సార్? అప్పుడు వెంటనే సరే బ్యాంక్లో తీద్దామా అన్నా. అతనికి ఆశ్చర్యం, ఆనందం, ఏం తెలుస్తావా? ఒక మంచి నేను కెమెరా పెట్టిన కింద గ్లోబ్ పెడతాను, గ్లోబ్ అవుట్ ఫీల్డ్ ఒకటి తిప్పుతాము, అది గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది, ఇది ప్యాన్ గ్లోబ్ సినిమా అవుతున్నా. అలా దీనికి మరి ఇలాంటి పాటకి దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. నేను ఫస్ట్ మనం చెప్పాల్సిన మాట ఏంటంటే, నేను శైలజా కృష్ణమూర్తి ఒక సినిమా చేశాను. దానికి ఒక ప్రమోషనల్ వీడియో చేశాను. వాయిస్ బై జార్జ్ ఫెర్నాండస్, జయలలిత, ఆంజనేయ స్వామి, కృష్ణమూర్తి, శైలజ అని గోడ మీద రాస్తారు టీచర్. రాసి వీళ్ళందరిలో ఉన్న కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి, కామన్గా ఉన్న లక్షణం ఏంటి అని అడుగుతాడు. ఎవరు చెప్పలేరు. ఒక పిల్లవాడు పైకి లేచి చెప్తాడు, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు సార్ అని. ఆ సినిమా ట్యాగ్ లైన్ మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఉన్న అందరిలో ఉన్న ఒక కామన్ లక్షణం మనం. ఇప్పటిదాకా నేను సినిమా పిచ్చాను మా నాన్నగారు చెప్పినట్టు, కానీ సినిమా నాకు పిచ్చి అని చెప్పారు. సినిమా నా మతం. ఇట్ ఈస్ ఎ రిలీజన్ ఫర్ మీ. లైఫ్లో ఏదైనా నాకు సినిమానే. అది నేను ఏ పాత్ర పోషిస్తాను, ఏం చేస్తాను అని పక్కన పెడితే నేను సినిమాలో ఉంటాను, సినిమాలో ఉంటూ జీవిస్తాను, సినిమాలతోనే అయిపోతుంది. బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చెప్పాలంటే, బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఎందుకు చెప్పాలంటే, ఆయన మా ఇంట్లో మనిషి. మా ఇంట్లో మనిషి కాదు, మన అందరి ఇంట్లో మనిషి. చిన్నప్పుడు నేను దేవుడితో మాట్లాడుతూ ఉన్నాను. దేవుడు నా ఫ్రెండ్ లాగా అనుకుని ఏదైనా కోరికలు ఉంటే తీర్చచ్చు కదా, కాస్త నాకు చేసి పెట్టచ్చు కదా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా అన్నట్టు అనుకుంటుండేవాడిని. అలా బాలసుబ్రహ్మణ్యం గారితో ఇప్పుడు మాట్లాడుతుంటానండి. నేను ఎలా మాట్లాడుతుంటానంటే, ఆయనే నాకు ఒక చెప్తుంటారు అనమాట పాట రూపాయన. కార్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా దిగులుగా ఉన్నప్పుడు ఒక పాట ఉంటుంది, లేకపోతే ఆనందంగా ఉన్నప్పుడు ఒక పాట ఉంటుంది. ఎనీ ఎమోషన్, ఒక మనిషికి ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో అన్ని రకాల ఎమోషన్స్కి అన్ని సందర్భాలకి తగ్గట్టుగా పాడిన గొప్ప మనిషి ఆయన. ఆయన వాళ్ళు మన మధ్య లేరు అనే, ఆయన భౌతికంగా లేరు, కానీ ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు. సినిమా ఉన్నంత వరకు ఉంటారు, పాట ఉన్నంత వరకు ఉంటారు, భాష ఉన్నంత వరకు ఉంటారు. ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, అంతకు మించి ఏం లేదు. అలాగే నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన లిస్ట్ కొంచెం ఉంది, చెప్తాను. ప్రప్రథమంగా
మా అమ్మగారికి నాన్నగారికి నాకు జన్మనిచ్చినందుకు కాదు, నాకు చిన్నప్పటి నుంచి చదువు అందరూ చదువుకోమంటారు కానీ నాకు సినిమా జ్ఞానాన్ని ఇచ్చినందుకు, కళల పట్ల నాకు మమకారం పెంచినందుకు, నా జీవితాన్ని ఇంత చాలా ఆహ్లాదకరంగా చేసినందుకు మా మదర్కి మా ఫాదర్కి చాలా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే నన్ను వెంటనే నడిపిస్తున్న బంధుమిత్రులకి, స్నేహితులకి, మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నన్ను ఆదరించిన డైరెక్టర్ చంద్రసిద్ధార్థ్ గారికి, తర్వాత నేను ఇప్పుడు పనిచేసిన మా క్రిష్ జాగర్మూడి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఆయన చాలా ప్రేమగా చూసి నన్ను చాలా బాధ్యతలు పెట్టున్నా. సార్ శివనాగేశ్వరరావు గారు ఇలా ఆర్టిస్ట్ గారు రమ్మంటున్నారు సార్, నేను వెళ్ళొచ్చా సార్, వెళ్ళమంటారా సార్ అంటే ఆయన నా భుజం తట్టి మేమందరం ఉన్నాం, నీ వెనకాల వెళ్ళి రమ్మని చెప్పారు క్రిష్ గారు. అలాగే నాకు ఫస్ట్ నన్ను శివనాగేశ్వరరావు గారి దగ్గరికి తీసుకెళ్ళిన మా శ్యామ్ గారికి, తీసుకెళ్ళిన తర్వాత నుంచి నన్ను చాలా బాగా చూస్తున్న మా శివనాగేశ్వరరావు గారికి, నన్ను ఎంతో కంఫర్టబుల్ ఎన్వైరన్మెంట్లో పెట్టిన మా శివప్రసాద్ గారికి, నాతో పనిచేసిన నటినట్లు అందరికీ థ్యాంక్స్ అండి. ఒడ్డు కోటేశ్వర గారి గురించి మరీ ముఖ్యంగా చెప్పాలి. ఆయన ఒక సందర్భంలో మా నాన్నగారితో అన్నారు, చంద్రప్రసాద్ గారు మీ అబ్బాయిని మా చేతిలో పెట్టండి. అతను ఆయనకు ఫ్యాన్ గారు ఎవరు ఉండరు. ఏ సరిగమ పదనిసలు లేకుండా ఆయన అనుసరిస్తూ కాలేజీల్లో, స్కూళ్ళల్లో పాటలు పాడి, అది అంటే పాటలు అందరూ పాడతారు కానీ గమ్మత్తులు, జమిక్కులు చేసేది ఆయన ఒకడే. ఎంత ఫ్యాన్ అంటే ఆపద్బంధవుడు సినిమాలో ఒడియబ్బా 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 ఒడి ఒడియబ్బా అంటే ఆ గమ్మకాలు అదే అట్లా సెకండ్స్ లో చేంజ్ అయ్యే గొంతుకలు అసలు అది అసాధ్యము. ఆయన తోవలు నడుచుకుంటారు. కాపీ కొడితేనే నాకు శివనాగేశ్వరరావు గారు పాట పాడే అవకాశం ఇచ్చారు. ఇందులో నిజంగా అది ఎప్పటికీ రుణపడి ఉంటారు. చాలా మంది హీరోని హైలైట్ చేయడానికి రాస్తారు పాటలు, హీరోయిన్ ని హైలైట్ చేయడానికి రాస్తారు. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్ ఎన్నో పాటలు వచ్చినాయి. కానీ ఫస్ట్ టైం ఒక విలన్ మీద సింపతి వచ్చే ఒక పాట నాతో పాడించారు. నిజంగా అది వండర్ అవుతుంది. అది ఎట్లా అంటే భద్రం బీకే ఫుల్ బ్రదర్ అన్నట్టే, తర్వాత వారేవా ఏమి ఫేస్ అన్నట్టే నా ఫేస్ కు తగ్గట్టుగా పక్క నా ఆ కొడుకుల ముఖానికి తగ్గట్టు ఒక మంచి పాట ఇచ్చింది. అది వండరే అవుతుంది. ఏం సార్ అదే కట్టంలో ప్రిపేర్ కాలేదన్న చంద్రబాబు అప్పుడు వాడితే ఇవ్వనుకోకండి, నువ్వే ఇస్తావు కదా. గుండాగాళ్ళమండి మేం గుండాగాళ్ళమండి, ఒక గుర్తుతో చంపేసి పాలు గుంజటి రౌడీగాళ్ళమండి, మంచి తమ్ముల్లో ఉన్నమండి, డబ్బులిచ్చిన వాళ్ళకి తన్నుగా నిలిచేటి మున్నోళ్ళమండి, మేం దున్నేస్తాములండి, మా విలనుల కదలే గనముల మరి మరి చెబుతా వినుమురం, భయపడి వనికే జనముర భయముకు ఉనికే మనముర, సకల జనుల సకల సబల రభస మనముర. అక్కడోటి ఇక్కడోటి మంచిగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లెక్క పాడతాను. అదంతా వరుసగా బాగుంటది. మళ్ళీ ఇంకో సందర్భం వచ్చినప్పుడు పాడతా. అసలు ఎంత మంచి లిరిక్స్ పాడాయంటే, ఇంట్లో బల్లాల దేవా కంట్రీ కాలకేయ అంటూ ఉంటేనే కాదు